చిలకలూరుపేట నియోజకవర్గం కావూరి గ్రామం నుండి 78 సంవత్సరాలుగా కోటప్పకొండ తిరునాలకు విద్యుత్ ప్రభ కడుతున్నట్టు గ్రామ పెద్దలు తెలియజేశారు. తాత తండ్రుల కాలం నుండి తాము పుట్టి బుద్ధెరిగినంత వరకు విద్యుత్ ప్రభ కంటిన్యూగా కొండకు కడుతున్నట్టు వెల్లడించారు. 1946వ సంవత్సరం నుండి 1996వ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో స్తూపం దిమ్మె ఏర్పాటు చేసినట్టు వివరించారు. 90 అడుగుల ఎత్తులో విద్యుత్ కాంతుల మధ్య కోటప్పకొండకు ఆ త్రికోటేశ్వర స్వామి ప్రభ ప్రతి ఏటా శివరాత్రికి జనసందోహంతో సందడిగా తరలివస్తుందని తెలియజేశారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా విద్యుత్ ప్రభ ఏర్పాట్లలో పాల్పంచుకుంటున్నారని వివరించారు. ఆధ్యాత్మిక భావనతో పిల్ల పెద్ద కొండకు తరలి వెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటుందని తెలియజేశారు. కావూరు గ్రామం. నా పేరు కందుల బాలనాగేశ్వరరావు, సన్న ఆంజనేయులు. మాది 50వ సంవత్సరం అయిపోయినప్పుడు మా వంతులో, కందులోని మతాలోని వంతులో ఈ శిలాఫలకాన్ని మేము వేసాం. అలానే మళ్ళీ 75 సంవత్సరాలకి ఇంకోటి వేయాలి. 75 కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు కావూరు 78వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇప్పటి వరకు కంటిన్యూగా ఎలక్ట్రికల్ ప్రభ అంటూ ఉందంటే స్టార్టింగ్ నుంచి ఇంతవరకు కంటిన్యూ ఉన్నది. ఇక ఇమ్మెమోరియల్ మా తాతండ్రుల కాడ నుంచి తడికలు ఇలాంటివి అంటే అసలు మేము ఎన్ని సంవత్సరాలు మా తరాలు కూడా గుర్తులేదు. ఇది మా కావు చరిత్ర.